సిద్దిపేట జిల్లా నాగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ బైక్ను గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. గ్రామ పంచాయతీకి చెందిన ఫైల్స్ బ్యాగ్లో ఉండగా అవి పూర్తిగా దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. కావాలనే ఎవరో గ్రామ పంచాయతీకి చెందిన రికార్డ్స్ దగ్ధం చేసినట్లు ఆరోపించారు. బైక్ దగ్ధంపై రాజగోపాలపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన ఏదైతే ఉందో నిజంగా దీనికి గ్రామ ప్రజల పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ప్రభుత్వ అధికారి మీద ఇట్లాంటి దుశ్చర్య పాల్పడిన దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పేసి మా గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులందరూ కూడా చర్యలు తీసుకొని దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. మాకు ఫస్ట్ లిస్టులో పేరు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రాలేదు. వచ్చింది అన్నారు, మళ్ళీసారి వచ్చింది అన్నారు, రాలేదు. మేము అదే ఇంట్లో ఉందాము, కూలగొట్టమన్నారు, కూలగొట్టినాము. రేకులు వేసుకొని అయినా ఉందాము, లేకుంటే కవర్ వేసుకొని అయినా ఉందాము. వస్తా అన్నారు, ఇప్పుడు వస్తలేదు. రాదన్నారు ఫస్ట్, మళ్ళీ ఇప్పుడు అడిగితే రాదు, ఇంకో 15 రోజులకో 2 నెలలకో వస్తుందమ్మా, ఇప్పుడు రాదన్నారు. ఇక మేము ఊకున్నాము, అడగక ఊకున్నాము. ఇక అదే కిరాయి ఇంట్లో ఉంటున్నాము. ఇప్పుడు ఇల్లు లేదేమి లేదు. మేము ఉన్నోళ్ళకి వచ్చింది, లేని వాళ్ళకు రాలేదు. మొత్తమే లేని వాళ్ళు అంటే మొత్తం మేమే అడక తినేటోళ్ళకే లేదు. మొత్తం గుడిచాన్ని వేసుకుందాం, మేము కూలగొట్టేదాకా కూలగొట్టమన్నారు. మేము అదే కవర్ వేసుకొని అలానే ఉందాము. ఆ ఇల్లు కూడా మొత్తం కూలిపోయినా కానీ ఆడ అది చెట్టు పెట్టినా చెట్టు మీద వాడి కూడా అంత కూలిపోయింది, జరైతే చచ్చిపోదు. ఆ చెట్టు కూడా తీసేస్తలేరు, తీసేయమని కూడా 10 సార్లు చెప్పినాం, తీసేయలే. మేము సాకులోళ్ళం, ఏం లేనోళ్ళం, సాకులోళ్ళం, మాకు ఏం లేదు. మేము కూలి కైకిలి అన్నీ చేసుకుంటున్నాం. రాలేదు అనగానే కూడా ఏడ్చినాం. మేము మస్తు బాధ ఉన్నది మాకు. మా శాతగానోడు మా ఇంట్లో మేముందు, మొన్న రాలేదంటేనే మస్తు ఏడ్చిన. కూలగొట్టి కిరాయికి ఉన్నాం మేము, కూలగొట్టమా. ఇప్పుడు కైకులు చేసి ఇప్పుడు కిరాయి కట్టుకుంటున్నాం. దేని పెట్టుకుంటారు పొమ్మంటారు. ఓకే, నంగనూరు మండల్ తిమ్మాయిపల్లి గ్రామం అంటే జిల్లాలోనే మంచి పేరున్న గ్రామం. మాది ఆదర్శ గ్రామం. మా యొక్క గ్రామంలో ఏ అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ అన్ని పార్టీల వారు కలిసిమెలిసి సోదరభావంతో అన్ని పనులు మేము యువకులందరం కలిసి సర్పంచ్ గారి సహాయకారంతో ఆయనకు సహాయం చేస్తూ ఆయన మాకు సహకారం తీసుకుంటూ అన్ని విధాలుగా మేము గ్రామాన్ని అభివృద్ధి బాటలో ఇవ్వవరకు నడిపించినాం. కానీ మా గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ యొక్క బండి దగ్ధం చేయడం జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం. ఇందులో ఎవరైతే వ్యక్తి పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చి సగం పెట్రోల్ బండి వెనుక భాగంలో పోసి రికార్డు పైన పోసి అంటబెట్టి మళ్ళీ బండి పెట్రోల్ అక్కడే బాటిల్ అక్కడే వదిలిపోవడం వల్ల మాకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది సెక్రటరీ మీద దాడి చేయడమా, లేదంటే గ్రామంలో గత కొన్ని రోజులుగా కొన్ని పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, నేను స్వయంగా గతంలో ఆర్టీ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మాకు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి మీద వివరణ కావాలని మేము ఆర్టీ యాక్ట్ పెట్టుకోవడం జరిగింది. ఆ యొక్క రికార్డులు మాకు ఇవ్వకుండా దగ్ధం చేయడం చేసిన పైన, లేదంటే సెక్రటరీ మీద దాడి చేయడం జరిగిందా, ఇది ఒక మాకు క్లారిటీ కావాలి. దీనిపైన పోలీసులు తక్షణమే ఆల్రెడీ కేసు నమోదు చేయడం జరిగింది. కానీ నిందితులను తొందరగా పట్టుకొని వారిని శిక్షించి ఇలాంటి కార్యక్రమాలు ముందు పునరావృతం కాకుండా చూడాలని మేము కోరుతా ఉన్నాము. మా గ్రామంలో యువకులు పెద్దలు అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఇంతవరకు మాకు రాజకీయ గొడవలు ఊర్లో ఏం లేవు. కాకపోతే నిన్న జరిగిన ఈ ఇష్యూ మాకందరికీ ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నది. తెచ్చిన వ్యక్తి పెట్రోల్ బాటిల్ పోసి పెట్రోల్ ఇక్కడే పెట్టిపోయిండు. బండి వెనక భాగంలో కాలింది, ఓన్లీ రికార్డులు దగ్ధమైన బండి వెనక భాగంలో కాలింది. పెట్రోల్ పోసే వ్యక్తి ఉంటే బండి మీద మొత్తం పోయాలి. అలానే మేము సెక్రటరీ తప్పడం లేదు. ఆ పోసిన వ్యక్తి ఒక పథకం ప్రకారమే సెక్రటరీ వచ్చి బండి వ్యాపకంగా రికార్డుల మీద పోసి రికార్డు కాలబెట్టిండా. ఆ రికార్డులు బయటకు వస్తే ఇంకా ఇంకే రికార్డులు ఉన్నాయి, గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులు అన్నీ ఉన్నాయా, ఇందిరమ్మ ఇళ్ళ లిస్టే ఉందా, లేకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధుల లిస్టే ఉందా, 14th ఫైనాన్స్ నిధులే ఉన్నాయా, అవన్నీ మాకు తెలియాలి. కాబట్టి తక్షణమే ఈ యొక్క నిందితుడిని అరెస్ట్ చేసి మాకు ఆ నిజాలని ఏందో మాకు అప్పయ్యపాలని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మేము గ్రామం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.